ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ కూడా ఎవరు కూడా సింగర్ గానే ఆలోచన ఎవరికి రాదు. మీకే ఆలోచన వచ్చి సింగింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? మొత్తం మూవీస్ లో విని లేదంటే టీవీలో చూస్తాము సాంగ్స్, కొత్త మూవీస్ లో కొత్త సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అలా వినికిడి ద్వారానే వచ్చేది నాకు. బస్సు సౌకర్యం కావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు అప్పుడు అడగాలని? ఊరికి ఏదైనా మేలు జరగాలని అనిపించింది. మా ఊరికో బస్సు వేస్తే బాగుంటుంది అనేసి. ఎలా ఫ్యామిలీ మీకు సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు ఆర్థికంగా మీరు ఎలా నిలబడ్డారు? అట్లా వాళ్ళు ఎప్పటికీ నేను రైతు కుటుంబమే, సాధారణమైన కుటుంబంలో పుట్టినా కానీ డబ్బుకి నా విషయంలో మాత్రం డబ్బు కొరత ఎప్పుడు తక్కువ చేసేవాళ్ళు కాదు. సరిగమ ఆడిషన్స్ జరిగాయి. అప్పుడు మా గురువు గారు వెళ్ళి ఆడిషన్స్ నువ్వు సెలెక్ట్ అవుతావు, నువ్వు మూవీ సాంగ్స్ కూడా బాగా పాడతావు అని అనడం. ఇప్పుడే రీచ్ అవుతున్నా నేను. ఇంకా మంచి మూవీస్లో పాడాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. వీళ్ళు నన్ను ఏమన్నా తొక్కేస్తున్నారని థాట్ లేదు. నేనేదైనా వెనుకబోతున్నాననే థాట్ కూడా లేవు నాకు. కుటుంబంలో లాస్ట్ అమ్మాయి అయినా కూడా మీరు ఇంటి పెద్దగా అయ్యి నిలబడతారు అనుకుంటున్నారా? అట్టని కాదు, వాళ్ళంటూ నాకు మంచి భవిష్యత్తుని ఇచ్చినప్పుడు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో కూడా పెద్ద సింగర్లు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు పోటీగా ఎలా ముందుకెళ్తున్నారు? మూవీ సాంగ్స్లో ఆ జోనర్స్, ఆ శృతులు అవన్నీ తెలుసుకోకపోతే చాలా కష్టం. పెద్ద సింగర్స్ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటారు, చాలా బాగానే సెటిల్ అయింటారు. అప్పుడు నాన్ స్టాప్ గా నేను తీసుకున్నాను 30-40 ఒక ఈవెంట్ కి. అక్కడ సైడ్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. వేలన్న లాక్స్ ఎట్లా ఇస్తారు? అదే సినిమాలో మీకు నటించేందుకు అవకాశం వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్టే నాకు. మొన్న కూడా రీసెంట్ గా జబర్దస్త్లో కూడా చేశాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామంలో ఉన్నాం. అయితే లక్కసాగరం గ్రామంలో 2022 ముందు అయితే ఇక్కడ రవాణా సౌకర్యం అయితే ఎలాంటిది లేదు. అయితే 2022లో ఈ గ్రామానికి చెందిన పార్వతి జీ తెలుగు పాటల పోటీల్లో ఫైనల్కి చేరుకోవడం జరిగింది. అయితే ఫైనల్లో పార్వతి ఒక కోరిక కోరింది, మా గ్రామానికి ఒక బస్సు సౌకర్యం లేదు, ఆ బస్సు సౌకర్యం కల్పిస్తే గ్రామం నుండి బయటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది, అత్యవసర పరిస్థితుల్లో బస్సు సౌకర్యం ఉండాలని చెప్పేసి అక్కడ చెప్పడంతో వెంటనే ఉట్టిన ప్రభుత్వం అయితే ఇక్కడ బస్సు సౌకర్యం అయితే ఏర్పాటు చేసింది. అప్పటి ఇక్కడ రోజు కూడా 3 సార్లు ఇక్కడికి బస్సు అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం మనం లక్కసాగరం గ్రామంలో ఉన్నాం. దసరా సందర్భంగా ఏదైతే గ్రామానికి చెందిన సింగర్ పార్వతి కూడా గ్రామానికి వచ్చారు, వారిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఎన్ని పాటలు పాడింది, ఏ షోలో పాల్గొనింది అనేది కూడా మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింగర్ పార్వతి ఇంటి ముందు ఉన్నాం. అయితే మనతో పాటు సింగర్ పార్వతి ఉన్నారు. నమస్తే పార్వతి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. దసరాకి పండగ వచ్చారు, ఊర్లో సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చారా? అవును, అంటే చాలా రోజులైంది, 3 months అయింది ఇంటికి రావలేదు. సో ఇంకా పండగ టైంలో అందరికి హాలిడేస్ ఇంకా రావడం జరిగింది. ఓకే, మీరు 2022లో అనుకుంటా జీ తెలుగులో ఫైనల్ గా పోటీల్లో వచ్చినప్పుడు అప్పుడు మీ గ్రామం గురించి అడిగారు. అంటే ఒక బస్సు సౌకర్యం, అంటే ఆ బస్సు సౌకర్యం కావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు అప్పుడు అడగాలని? అంటే నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు రాను అంటే midnightలో రావడం అలా జరిగింది. అంటే ఊరికి ఏదైనా మేలు జరగాలని అనిపించింది. నన్ను జడ్జెస్ లక్కీగా నేను పాడే సాంగ్ నచ్చి వాళ్ళు అడగడం జరిగింది. నేను మా ఊరికో బస్సు వేస్తే బాగుంటుంది అనేసి అడిగితే వేశాను. అంటే ఇప్పుడు బస్సు వస్తుందా? వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? రోజుకు 3 times తిరుగుతుంది. ఈ మధ్యనే ఏదో ఇంకా 1 time ఏవో బ్రేక్ ఇచ్చేసినట్టు 2 times తిరుగుతుంది. ఇంకా మీరు ఈ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఏముంది, ఇంకా మంచిగా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచిగా అమ్మ నాన్నకు నేను ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా బతికితే చాలు, అంతే. అంటే సింగర్గా కావాలని మీకు ఎలా అనిపించింది? ఎప్పటి నుండి మీకు సింగర్గా కోరిక కలిగింది? ఇంత ఈ గ్రామంలో ఉన్నావు, ఎక్కడ కూడా ఎవరు కూడా సింగర్గానే ఆలోచన ఎవరికి రాదు. మీకే ఆలోచన వచ్చి సింగింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? మొత్తం చిన్నప్పుడు మామూలుగా అంటే మూవీస్లో విని లేదంటే టీవీలో చూస్తాము సాంగ్స్, కొత్త మూవీస్లో కొత్త సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అలా వినికిడి ద్వారానే వచ్చేది నాకు. అలా ఇంటర్ తర్వాత నేను ఎంగనూరులో ఇంటర్ చేయడం జరిగింది, బైపీసీ గ్రూపు.
ఇంటర్ తర్వాత నాకు మా అన్నని అడిగాను, ఇట్లా ఇంటర్ తర్వాత అమ్మ వాళ్ళు మామూలుగా నర్సు ట్రైనింగ్ చేయమన్నారు. అది వద్దు, నాకు నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను అనేసి మా అన్నతో చెప్తే మా పెద్దన్న నన్ను తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ టీటీడీది ఉందనమాట, అక్కడ జాయిన్ చేయించారు. అప్పటి నుంచి నేను అక్కడ సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఇంకా నా సంగీతం సెకండ్ ఇయర్లోనే నేను ఇట్లా ఫస్ట్ టీటీడీలో అన్నమయ్య సాంగ్స్ ఒక ఎపిసోడ్ అయిపోయింది అనమాట. దాంట్లో టీటీడీ ఛానల్లో పాడిన తర్వాత ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సరిగమ ఆడిషన్స్ జరిగాయి. అప్పుడు మా గురువు గారు వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వు, నువ్వు కరెక్ట్ కంపల్సరీగా సెలెక్ట్ అవుతావు, నువ్వు మూవీ సాంగ్స్ కూడా బాగా పాడతావు అని అనడం జరిగింది. నేను వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. అంటే మీతో పాటు చాలా మంది సింగర్స్ కూడా ఉంటారు, మీతో చదువుకున్న వాళ్ళు, సింగింగ్ నేర్చుకునే వాళ్ళు. వాళ్ళకి రాని అవకాశం మీకు ఎలా వచ్చింది? ఏదో అది ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆశీస్సులు అంతే. నేను అసలు అనుకోలేదు, కానీ ఏదో మా గురువు గారు చెప్పారు వెళ్ళి పాడమన్నారు కదా అనేసి నేను వెళ్ళి పాడడం జరిగింది. సో ఆ కాలేజ్ నుంచి తిరుపతి నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అవ్వడం జరిగింది 3 రౌండ్ తర్వాత. అయితే మీరు సాధారణ కుటుంబం, వ్యవసాయ కుటుంబం, చదువుకునే కానీ ఆ సింగింగ్ నేర్చుకునే దానికి కానీ ఎలా ఫ్యామిలీ మీకు సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు ఆర్థికంగా మీరు ఎలా నిలబడ్డారు? మా ఫ్యామిలీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము రైతు కుటుంబం అనే కానీ మా అమ్మ కానీ మా అన్న వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ అంటే ఉన్న దాంట్లో కూడా నాకు బడ్జెట్ మాత్రం ఎప్పుడు తక్కువ చేసేవాళ్ళు కదా, అంటే పని చేసేవాళ్ళు. నేను కూడా మా పొలానికి వచ్చేదాన్ని హాలిడేస్ టైంలో, ఎందుకు ఇంటి దగ్గర ఉండడం, హాలిడేస్ టైంలో పొలానికి వెళ్తే కూడా మనకు చేసినట్టు ఉంటుంది అన్నట్లు అట్లా మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు మా పొలంలో చేపించి అలవాటు పెట్టేవారు అనమాట మా నాన్న. అలా నేను హాలిడేస్ టైంలో కూడా పనికి వెళ్ళి, లేదంటే ఎప్పుడన్నా కానీ ఫ్రెండ్స్తో పాటు కూడా జాలీగా వేరే వాళ్ళతో పాటు వెళ్ళి పనికి వెళ్ళేదన్నమాట. అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు. మా అమ్మ కూడా మళ్ళీ నేను చేసుకునే డబ్బులు కాకుండా మా అమ్మ కూడా నాకు మంచిగా వెళ్తుంది దూరం అనేసి మళ్ళీ మా అన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మా అమ్మ ఇచ్చేది. అట్లా వాళ్ళు ఎప్పటికీ నేను రైతు కుటుంబమే, సాధారణమైన కుటుంబంలో పుట్టినా కానీ డబ్బుకి నా విషయంలో మాత్రం డబ్బు కొరత ఎప్పుడు తక్కువ చేసేవాళ్ళు కాదన్నమాట. దాంతోపాటు ఇంత చిన్న గ్రామంలో ఇట్లాంటి గ్రామంలో నేను చదువుతున్నానంటే మా అన్న వాళ్ళు నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదన్నమాట. ఇంకోటి చాలా ఫ్రీడమ్ నాకు మా ఇంట్లో. చిన్నమ్మాయిని, లాస్ట్ కూతుర్ని, మా అన్న వాళ్ళిద్దరు, మా అక్క నాకు, వాళ్ళు ముగ్గురు నాకంటే పెద్దవాళ్ళు. కానీ నేను ఇంట్లో ఏ పనులు చేసేవాళ్ళని, ఓన్లీ పొలంలో చేసే అలవాటు ఉంది నాకు. ఇంట్లో ఎప్పుడు మా వదిన వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు కూడా నేను పని చేసినా ఏమనేవాళ్ళు కాదు. అట్లా చిన్నప్పటి నుంచి బాగా చూసుకోవడం ద్వారానే నేను అనుకునేదానికి కూడా వాళ్ళు అనుమతిని ఇచ్చారు. కాబట్టి ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకురావాలి, నన్ను నమ్ముకున్నారు, నాకు మా ఫ్యామిలీ బాగుంటే బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. సో నేను తిరుపతికి వెళ్ళి అక్కడ సంగీతం నేర్చుకునే తర్వాత ఇట్లా టీవీ షోకి వెళ్ళానని తెలిసిన తర్వాత మా అమ్మ వాళ్ళు, మా ఊర్లో మా బంధువులు కావచ్చు, అందరు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ కుటుంబం విషయానికి వస్తే మొత్తం మీరు 4 సంతానం, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, లాస్ట్ అమ్మాయి మీరు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. నెక్స్ట్ మీరైతే సెటిల్ అయినారు అనుకుంటున్నా. మొత్తం పాటలు కానీ మొత్తం సంగీతం చాలా అద్భుతంగా పాడుతున్నారు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంకా అంటే ఇప్పుడే రీచ్ అవుతున్నా నేను. ఇంకా మంచిగా ఇంకా మంచి మూవీస్లో పాడాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, నాకంటూ ఒకటి ఇంకా 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 సంపాదించాలి. ఎటువంటి అమ్మ నాన్న అన్న వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇంకా ఇబ్బంది ఇంకా ఉంది, కొన్ని అప్పులు ఉన్నాయి మా అన్న వాళ్ళకు కూడా. అవి కూడా నేను కొద్దిగా మంచి స్థాయికి వెళ్తే వాళ్ళకు అలాంటి అప్పులు లేకుండా అమ్మ నాన్నని బాగా చూసుకునే తర్వాత అప్పుడు ఆలోచించాలని నా గోల్. అదే కుటుంబంలో లాస్ట్ అమ్మాయి అయినా కూడా మీరు ఇంటి పెద్దగా అయ్యి నిలబడతారు అనుకుంటున్నారా? అంటే అట్టని కాదు, వాళ్ళంటూ నాకు మంచి భవిష్యత్తుని ఇచ్చినప్పుడు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది నాకు అన్నోళ్ళు, ఇప్పట్లో అన్నవాళ్ళు కూడా ఇంత కేరింగ్ ఇట్లా ఉండదు. అంటే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు. నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే మా అన్న వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, పనులు వదిలేసి వచ్చి రావడం, బయట దూరం ప్రోగ్రామ్స్ ఉన్న నాతో పాటు రావడం కానీ అలా జరుగుతుంటుంది అనమాట. సో కొంతమంది ఇప్పుడు ఏమంటారు, మా చెల్లెలకే మా అమ్మ నాన్న ఉన్నారు, మేము పట్టించుకోవాల్సిన అవసరం అని అట్లా అనుకోరు. మా అన్న వాళ్ళు ఇద్దరు బాగా చూసుకుంటారు కాబట్టి నేను వాళ్ళకి మంచిగా ఇంకా ఫైనాన్షియల్గా నేను గ్రిప్గా ఉండాలనేది నా ఉద్దేశం. అయితే మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద మంది ముందర పాడేటప్పుడు నా లైఫ్ కూడా ఏదైనా సంగీతం నేర్చుకునేది 4 గోడల మధ్య నేర్చుకుంటారు. అంతమంది ముందర పాడేటప్పుడు ఫస్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్?
నేను ఎప్పుడు కూడా అంటే మా ఊర్లో ఎప్పుడో చిన్ననాటి సార్ ఉన్నప్పుడు కూడా జస్ట్ అంటే మా ఊర్లో స్కూల్లో చదివేటప్పుడు నా వాయిస్ బాగుందని ఆయన చెప్పేవారు. అప్పుడు నేను పాడాను ఊర్లో. అదే ఇంకా నాది లాస్ట్ అనమాట. ఒక జస్ట్ పల్లెటూరులో మామూలుగా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు పాడిపిస్తారు, అలా పాడేశాను. తర్వాతకి నేను బయట ఇంకా నా చదువు మొత్తం అంతా దూరం దూరం అనమాట. అక్కడే హాస్టల్, అక్కడే ఎప్పుడో హాలిడేస్కి ఇట్లా దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అలా వచ్చినప్పుడే నేను మా ఊరికి వచ్చేదాన్ని. మిగతా టైంలో అంతా హాస్టల్ లైఫ్ నాది. అలా ఉండిన తర్వాత ఇంకా నాకు ఎలా అంటే తిరుపతిలో మంచి దేవుని కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఇంకా ఎప్పుడు మామూలుగా మా కాలేజీలోనే కచేరీస్ అలా చేసేవాళ్ళని తప్ప ఇంత పెద్ద స్టేజ్ అంటే నాకు టీటీడీ ఛానల్లో మహతి ఆడిటోరియంలో జరిగింది ఒక ఎపిసోడ్ అన్నమయ్య సాంగ్ పాడింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఒక ఎపిసోడ్ పాడిన తర్వాత నాకు అక్కడ జడ్జిగా శైలజమ్మ గారు, టీటీడీ చైర్మన్ చంద్ర సార్ అనేసి వాళ్ళు ఇద్దరు మంచిగా నేను పాడిన వెంటనే ఆ సాంగ్ విని మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ నేను ఇక్కడ సరిగమపాకు సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. డైరెక్ట్ అప్పుడే నేను హైదరాబాద్ చూడడం కూడా. ఎప్పుడైనా మా పెద్దనాన్న కూతురు వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా హైదరాబాద్కి రావచ్చు కదా అంటే ఏమో నా నోటు వాక ఏమో నాకు తెలియదు, ఇది అబద్ధం అయితే కాదు. నేను వస్తే ఒకవేళ నేను పాట రూపంలో హైదరాబాద్కి రావాలనుకుంటున్నాను అనుకున్నా. అదే విధంగానే నేను హైదరాబాద్కి అప్పుడు సెకండ్ రౌండ్కి హైదరాబాద్కి రావాలి. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పెట్టేస్తారు అక్కడ. చాలా మంది నేను సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి అప్పుడు నేను మా బ్రదర్ వెళ్ళినప్పుడే నేను హైదరాబాద్ చూడడం. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్ ఇంకా చాలా సార్లు చూడడం, షూటింగ్స్ అంట, రికార్డింగ్స్ అంట, ఇంకా ఇప్పుడు నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉంటా. ఓకే, మీరు మొట్టమొదటిసారిగా గ్రామంలో పాడారు ఒక పాట అన్నారు. మొట్టమొదటి పాట ఒకసారి సుమన్ టీవీకి ఒకసారి వినిపిస్తారా? ఏదో చిన్నప్పుడు చామంతి పువ్వంతి అనేసి అది ఆయనది ఉంది కదా, పుట్టింటికి రా చెల్లి, అది వాడుకునేదాన్ని నేను ఎప్పుడు. ఆ పాట విని మా ఊర్లో సార్ కూడా బాగుందమ్మా అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. మా కోసం పాట పాడండి, ఆ పాట పాడండి. అది గుర్తుందో కూడా లేదో తెలియదు. చామంతి పువ్వంతి చిన్నారైన సిరిమల్లి జోలాలి లాలి లాలి జో. చిన్న వాయిస్, చిన్న చాలా థ్యాంక్ యూ సార్. ఆ పాట నుండి మొత్తం గ్రామంలో ఫస్ట్ గ్రామాన్ని ఆకర్షించుకున్నారు. అంటే నేను ఇంకా సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా అడిగే వాళ్ళు ఎప్పుడైనా హాలిడేస్కి వస్తే, ఇంకా ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు, నీవు ఇంకా అంటే సంగీతం నేర్చుకుంటున్నావు కదా, ఎక్కడ ఏంటి, ఎప్పుడు టీవీ లేకొస్తావు అనేసి అడిగేవాళ్ళు. అట్లనే నేను అలా టీవీ షోకి రావడం జరిగింది. మీరు సక్సెస్ఫుల్గా మొత్తం సంగీతం కానీ పాటలు కానీ పాడుతున్నారు, మొత్తం కూడా సక్సెస్ఫుల్గా అయినారు. గ్రామంలో ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? గ్రామంలో ఏముంది, మంచిగా బాగానే మాట్లాడిస్తారు. ఇప్పటికి మంచి పేరు తీసుకొచ్చాను కాబట్టి పలానా కూతురు పలానా అమ్మాయి బాగా మన ఊరికి మంచి పేరు వచ్చిందని బాగా మాట్లాడతారు. అది చాలా నాకు ఇంకేమొద్దు. ఓకే, మీరు ఇంతవరకు పాటలు ఎన్ని పాటలు పాడారు? అంటే సినిమాలో కానీ ఇప్పుడు బయట ఆల్బమ్స్ కానీ ఎన్ని పాటలు పాడారు? నేను ఆల్బమ్ సాంగ్స్ బయట అంటే ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు చాలా మంది. మీరు సింగర్గా పాడితే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి మీరు పాడండి అనేసి అలా అడగడం. ఇంకేమి లేని వాళ్ళు అంటే కొత్తగానే స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అట్లా చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళకు తక్కువ బడ్జెట్లోనే తీసుకొని పాడడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగి వాళ్ళు ఏదో బతకడానికే పెట్టుకుంటారు ఛానల్స్. ఎక్కువ రెమ్యునరేషన్ నేను అలా ఏం చెప్పను. అట్లా చాలా ఛానల్ కూడా నేను సపోర్ట్ చేసి పాడడం జరిగింది. మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను పాడడం జరిగింది. నేను ఇప్పుడు మొత్తానికి ఒక 50 సాంగ్స్ పాడాను యూట్యూబ్ ద్వారా. ఇంకా మూవీ సాంగ్స్లో కూడా ఒక 10 మూవీస్లో పాడాను. వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్లో కావచ్చు. ఇంకా అనుకోని ప్రయాణం అనేసి రాజేంద్ర ప్రసాద్ గారి సారి మూవీలో పాడడం జరిగింది. అందులో నాకు మా శివన్న వాయిస్ టెన్నర్ శివన్న అనేసి ఆయన నాకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ అన్న ద్వారా నేను ఒక సాంగ్ పాడాను ఆ మూవీలో. చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక గ్రామం ఉంటే వచ్చింది, మారుమూల ప్రాంతం కావచ్చు లేకుంటే ఏదైనా కానీ, అక్కడ హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద సింగర్లు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు పోటీగా ఎలా ముందుకెళ్తున్నారు? అసలు నాకు అంటే సంగీతం నుంచి నాకు ఉంది కానీ మూవీ సాంగ్స్ ఎలా పాడాలి, ఏ జోనర్లో వాడాలి, ఏ శృతిలో వాడాలి, అది అవన్నీ తెలియదు. సంగీతం అంటే మనకి ఎలా ఉంటుంది, మా గురువు గారు మేల్ అనమాట.
ఆయన శృతిలో మాకు పాడిపించడం జరుగుతుంది. సో ఇండివిజువల్గా ఏమైనా పాడిపియాలంటే నా శృతిలో అమ్మాయిల శృతిలో పెట్టేసి పాడిపిస్తారు. అట్లా గ్రూప్గా ఉంటుంది. సంగీతంలో మనం ఏమి వేరే వేరే శృతులు మార్చుకొని పాడేదేమి ఉండదు. గ్రూపు క్లాస్లో అందరి నుంచి మామూలుగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే తెలుసుకున్నాను అనమాట. ఏ శృతిలో ఎట్లా ఉంటుంది, శృతి ఎంత ఉంటుంది, ఎలా పాడాలి. చాలా కష్టం. మూవీ సాంగ్స్ అనుకుంటాం కానీ మూవీ సాంగ్స్లో ఆ జోనర్స్, ఆ శృతులు అవన్నీ తెలుసుకోకపోతే చాలా కష్టం నాకు. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ సంగీతం నేర్చుకోలే అప్పటికి. నేను దానికి సెలెక్ట్ అయినప్పుడు సెకండ్ ఇయర్లోనే నేను చేస్తున్నా. అది కాక మనకు 2 years కరోనా హాలిడేస్లో మనకు కాలేజీలు కూడా బంద్ చేసేసి ఇంటి దగ్గరకు వచ్చేసాం. అప్పుడు మాకు చాలా టైం వేస్ట్. ఆ కరోనా అయిపోయిన వెంటనే నేను టీవీ షోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి చాలా నేర్చుకున్నాను నేను జీ తెలుగు ద్వారా. అంటే కొన్ని తోటి సింగర్స్ ఉంటారు, అంటే వాళ్ళు కూడా మంచి సింగర్స్. కానీ ఇప్పుడు ఒక గ్రామం నుండి ఆ సింగర్ వచ్చింది, ఎదుగుతున్నారు, మేము డౌన్ అవుతున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు కదా. దీన్ని అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటట్టు తోటి సింగర్స్ ఉన్నారు అట్లా మీకు? నాకైతే మా కంటెస్టెంట్స్లో చాలామంది అంటే నేను వాళ్ళకి ఏమో కానీ నేను అంటే మా జీ తెలుగులో అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామంది నాకు మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎందుకేమో నాకు తెలియదు. నేను ఉండే విధానం కావచ్చు. ఇప్పుడు పల్లెటూరు అంటే కొంతమంది చూస్తారులే మనకు అలాంటివి, చులకనగా చూడొచ్చు, తెలియదు ఈ అమ్మాయికి అంత. అంటే నాకు ఎక్కువ చెప్పాలంటే ఎప్పుడు హాస్టల్లో ఉన్నా కాబట్టి బయట నా అలర్జీ తక్కువ. నాకు సరిగమపకు జాయిన్ అయ్యే ముందరే నేను మా అమ్మని అడిగి మొబైల్ తీసుకున్నా. ఆ తర్వాతనే నాకు ఇట్లా ఆఫర్ వచ్చింది. ఏదో చిన్న ఏంటంటే ట్రాక్ పెట్టుకొని అదొక్క సాంగ్ వినుకుంటా, నచ్చిన సాంగ్ అట్లా ట్రాక్లో పెట్టుకొని వినేదాన్ని హాస్టల్లో కూడా మేము మొబైల్ దొంగగా వాడేవాళ్ళం. మాకు టీటీడీ కాలేజ్ కాబట్టి అమ్మాయిలకు అలో ఉండేది కాదు. నేను పోయేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేసి మా అమ్మ వాళ్ళు నాకు మొబైల్ తీసేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి నాకు కొద్దిగా మొబైల్ వాడడం తెలుసు అనమాట. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా తెలియకుంటే నాతోటి సింగర్స్ కావచ్చు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా జీ తెలుగులో అక్కడ ఉండే వాళ్ళంతా నాకు మంచి ఎంకరేజ్. మా జీ తెలుగు అంటేనే నాకు చాలా ఎంకరేజ్ చేసింది. అందులో నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. అయితే మీకు కొన్ని సందర్భాల్లో బాధ సంఘటనలు జరిగినాయి ఏమైనా? నేను వాళ్ళతో పాటు ముందుకు వెళ్తానా లేదా ఒక భయం కానీ? అసలు నా మైండ్లో అలాంటి థాట్సే లేవు. నాకు ఏదో ఒక అద్భుతంలో జరిగిపోయింది ఆ ఇయర్ అంతా. వీళ్ళు నన్ను ఏమన్నా తొక్కేస్తున్నారని థాట్ లేదు. నేనేదైనా వెనకబోతున్నాననే థాట్స్ కూడా లేవు నాకు. నా ప్రాక్టీస్ ఏదో అక్కడికి పలానా రోజు రమ్మంటారు 3 days ముందు వెళ్ళడం, లిరిక్స్ ఒక రోజులో నేర్చేసుకోవాలా నోటెడ్గా. వెళ్ళిన తర్వాత అందరం బాగుండేవాళ్ళం, అందరితో మాట్లాడి మంచిగా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. ఏమైనా నాకు శృతి ఇబ్బంది ఉందన్నా కూడా నాతోటి సింగర్స్ కూడా నాకు చెప్పేవాళ్ళు. అంటే నాకు తెలియని సాంగు ఈ శృతిలో ఉందని కొన్ని మనకు వెళ్ళంగానే తెలియదు కదా, ఈ సాంగ్ ఇట్లా పాడాలి, ఇలా ఈ శృతిలో ఉంది ఇట్లా పాడు అనేసి అట్లా చెప్పడం కూడా జరిగింది. చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే, అబద్ధం చెప్పకూడదు. మంచిగానే నాకు మ్యాక్సిమం మా వాళ్ళలో మా సింగర్స్లో నేను ఒక్కదాన్ని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిందని. మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళే, అట్లా ఉండేవాళ్ళే నాతోటి సింగర్స్. మంచిగా ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద సింగర్స్ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటారు, చాలా బాగానే సెటిల్ అయింటారు. మీరు ఇప్పుడు గ్రౌండ్ వచ్చినారు, మీరు కూడా పెద్ద పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? నేను తీసుకున్నా. నేను 2022-23లో కూడా నాకు చాలా ఈవెంట్స్ బయట ఎక్కువ వచ్చాయి. ఇక్కడ రాజమండ్రి సైడే, రాజమండ్రి, అనకాపల్లి, వైజాగ్ అటు సైడే ఎక్కువ. అప్పుడు నాన్ స్టాప్గా నేను తీసుకున్నాను 30-40 ఒక ఈవెంట్కి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిపిస్తారు కంపల్సరీ. అమ్మాయికి మంచి నేమ్ ఉంది, మంచిగా ఊరి కోసం మంచిగా కోరిందని అక్కడ సైడే నాకు చాలా ఎంకరేజ్ చేశారు. వేలన్న లాక్స్ ఎట్లా ఇస్తారు? యా సింగర్స్ కూడా ఇవ్వరు ఇప్పుడు, ఎన్ని సింగర్స్ కూడా. అట్లా అంటే ఒక నైట్కి వెళ్తాము, రానుపోని ఛార్జెస్, అక్కడ హోటల్ అన్ని చూసుకొని వాళ్ళు నాకు 40K 30K అలా ఇచ్చేవాళ్ళు. అంటే గ్రూప్గా వెళ్ళే వాళ్ళం కాబట్టి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు మీ కుటుంబం భారం కాకుండా చూసుకుంటున్నారు. అయితే మీరు ఇంకా ముందు ఏం చేయాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? ఇంకా ముందు అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది మా ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే. అంటే మా అన్న వాళ్ళకు కొద్దిగా కొన్ని సమయంలో మనకు పంటలు బాగా రావచ్చు, వానలు బాగున్నప్పుడు పంటలు సరిగా రావు, పంటలు బాగున్నప్పుడు వానలు ఎక్కువ వచ్చి కూడా ఇదైపోతాయి. అలా దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడి
చిన్న చిన్న అంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. ఇంకా అవి కూడా ఉండకూడదు. మా అన్న వాళ్ళకి మంచిగా ఉండాలి, అమ్మ నాన్న బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటానని నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి. అలా ఆ థాట్ ఇంకా నేను మంచి మంచి అంటే నాకు ఇంకా ముంబైది కూడా వచ్చింది అగ్రిమెంట్. దాని నుంచి కూడా నాకు కొద్ది మంచిగానే ఉంటుందని అనుకుంటున్నది. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, సైన్ అయితే అయింది. వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. సో నేను ఇప్పటికైతే రికార్డింగ్స్ ఈవెంట్స్ అవి తిరుపతిలో మేము మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకొని ఉన్నాం, నేను మా ఫ్రెండ్. దాని ద్వారా నుంచి అట్లా రన్ చేసుకుంటూ నాకు తిరుపతి అంటే ఇష్టం కాబట్టి అక్కడే సెటిల్ అయ్యాను. చాలా మంది స్టార్టింగ్ సింగర్స్ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు కూడా అప్పుడు నార్మల్గా ఉంటారు. ఎప్పుడైతే సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ మారిపోతుంటది. మీరు ఎట్లున్న వాళ్ళు అట్టే ఉన్నారు. ఏం సీక్రెట్ ఏమి అంటే? సీక్రెట్ ఏం లేదు, ఊరికి వచ్చినప్పుడు ఊరు అమ్మాయిలా ఉంటా. బయట ఇప్పుడు ఒక సింగర్ గా వెళ్తాం, ఒక ఈవెంట్ కి వెళ్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉంటా అంతే. నార్మల్ టైంలో మామూలు ఉంటాను. నాకు అంటే చెప్తారు కొంతమంది అలా మారిపోవాలి ఇలా మారిపోవాలి అంటే అది నాకు రావట్లేదు. ఇప్పుడు వీటికి వచ్చినానంటే ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటాను. నాకు సింగర్గా ఇప్పుడు పేరు తెచ్చుకుంది, ఒక టీవీ షోలో చేస్తుంది, అక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది కదా, అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళాను అనుకో, ఒక సింగర్ ఎలా ఉంటుందో అలా మారిపోతాను. నేను ఇక్కడికి వచ్చానంటే ఇక్కడే ఉంటాను. ఇక్కడికి వచ్చానంటే నేను మా పొలానికి కూడా వెళ్తాను. ఎందుకంటే నాకు అది అలవాటు, నాకు ఉండాలనిపించదు. ఏముంది చెప్పండి, ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళతో కలిసి ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా మన పొలంలో ఎలాగైతే ఉండానో చేస్తానో ఆ పనులు కూడా నాకు ఇప్పటికే అలవాటు ఉంది. ఇప్పటికైనా చేస్తాను, నేను అలసిపోను. కొన్ని సందర్భాల్లో చాలా మంది పెద్ద పెద్దలు ఉంటారు, అన్ని డబ్బులు కోటీశ్వర్లు ఉంటారు, మీ పక్కన ఉంటారు. ఎప్పుడన్నా మిమ్మల్ని చిన్న చూపు కానీ చూడడం అలా? లేదండి, ఇప్పటికి నేను కొన్ని వేల ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చేశాను 3 years నుంచి. అంటే ఒక 40-50 ఈవెంట్స్కి వెళ్ళాను నేను. మంచి మంచి డబ్బున్న ఈవెంట్స్కే వెళ్ళాను. అక్కడ ఎప్పుడు కానీ నాకు ఈ అమ్మాయి లాగా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తే ఎంత బాగుండో అనేసి పొగడడం కాదు, చెప్పడం జరిగింది తప్ప ఈ అమ్మాయి అట్లా ఇట్లా మంచి అమ్మాయి ఏమమ్మా, నువ్వు ఎప్పటికి ఇట్లానే ఉండు, న్యాచురల్ గానే ఉండని కొంతమంది చెప్పడం కూడా జరిగింది నాకు. మీరు రీసెంట్ గా ఏ పాటలు పాడుతున్నారు? ఏ సినిమాలో కానీ ఏ వెబ్ సిరీస్ కానీ పాటలు పాడారు? నేను అదే అనుకోని ప్రయాణంలో ఒక సాంగ్ పాడానని చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత రీసెంట్ గానే మాయసభ అని వెబ్ సిరీస్ మంచిగా ఉంది, చాలా 9.8 రేటింగ్ కూడా వచ్చింది. అది శశాంక్ అనేసి చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్, ఫిదా మూవీ తీశాడే ఆయన, దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అందులో నేను స్మిత మేడం గారు, నేను, ఆయన పెంచల్ దాస్ ఆయన పాడడం జరిగింది. అందులో మీ ముగ్గురు సింగర్స్ పాడడం జరిగింది. అది చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మూవీ కూడా బాగుంది. రీసెంట్ గా వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది నీ సాంగ్ అని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో సాంగ్ ఏమైనా పాడతారా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? ముర ముర పూల జడ నా పాలి రాజా, వారి వారి చూపులకు లంగెను చూడు, వారి వారి చూపులకు లంగని చూడు, ముర ముర పూల జడ నా పాలి రాజా, ముర ముర పూల జడ నా పాలి రాజా. సంగీతం గొంతు కూడా చాలా సూపర్ ఉంది. అది మామూలుగా అంతా నాది నక్లిస్ టైప్ లో ఉంది సాంగ్ అయితే. కాకపోతే వెబ్ సిరీస్ లో వదిలారు కాబట్టి అంత అంటే ఇంకా జనాల్లో కొంతమంది వినిండారు నాకు తెలిసి, కానీ మంచి సాంగ్, అది చాలా మంచి సాంగ్. మంగ్లీ గారు పాడిన ఒక పాట మీరు పాడినాకనే ఫేమస్ అయింది. ఏం పాట అది? బయట మొత్తం చర్చ జరుగుతుంది. అదే ఊరంతా వెన్నెల అనేసి రంగదే మూవీలో, అందులో కీర్తి సురేష్ గారు నితిన్ అన్న నటించారు. అంతకు ముందు నేను కూడా విన్నాను ఆ సాంగ్, నాకు హాస్టల్లో ఉన్నప్పుడు విన్నాను ఈ సాంగ్. అప్పుడు కొత్తగా వచ్చింది ఆ సాంగ్. ఎవరు పాడారబ్బా అనేది సెర్చ్ చేశాను. అదే రీసెంట్ గా మొబైల్ తీసుకున్నాను చెప్పాను కదా, అప్పుడు చూస్తే ఆ సాంగ్ చాలా నాకు ఎందుకో నచ్చేసింది. అంటే ఎవరు పాడారని చూస్తే మంగ్లీ అక్క. అప్పుడు ఇంకా మంగ్లీ అక్క మంచి ఫేమ్ లో ఉంది. ఈ సాంగ్ అంటే నేను ఒకసారి ట్రాక్ లో పెట్టుకొని విన్నాను అనమాట. విన్న తర్వాత అప్పుడు నాకు నోటెడ్ అయింది. నేను ఆడిషన్స్ లో కూడా ఆ సాంగ్ కూడా పాడాను. ఆ సాంగ్ ఇంకా ఒక 3 సాంగ్స్ పాడిన తర్వాత నన్ను ఫస్ట్ ఆడిషన్స్ లో ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు టాపిక్ వచ్చిందా మంగ్లీ గారి దగ్గర, మీ దగ్గర? మంగ్లీ అక్క ఇప్పుడు టీటీడీ ఛానల్లో అప్పుడు తను ఏదో టీటీడీగా పెట్టారు కదా, అప్పుడు నాది సూట్ ఉండింది. నేను పాడుతున్నా ఇంకా సరిగా మాపాకి వెళ్ళి, మళ్ళీ అక్కడ కూడా నేను అన్నమయ్య సాంగ్స్ పాడేటప్పుడు పాడుతున్నా.
అక్క కూడా వచ్చింది. అప్పుడు వచ్చి నేను పాడిన సాంగే నువ్వు ఇంత అద్భుతంగా పాడినావని దగ్గరికి పిలుచుకొని హగ్ చేసుకొని కంగ్రాచులేషన్ పార్వతి, మీది డోను మనది గుత్తి, పక్కనే మంచి పేరు తెచ్చుకున్నావు అనేసి. తనది మా కాలేజే కాబట్టి అంతకు ముందే నేను సింగర్ అవ్వకముందు తనని కలవడం జరిగింది. ఇంకా నేను సింగర్ అయిన తర్వాత మళ్ళీ తన సాంగ్ తో నేను ఫేమ్ వచ్చినప్పుడు ఇంకా అక్క కూడా మంచిగా మహతి ఆడిటోరియంలో కలిసి మంచిగా హగ్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పింది. ఆ పాట కూడా 2 పాటలు కొంచెం. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి. సూపర్ సూపర్. పాటలు పాడాలంటే ముందుగా స్వరం ముఖ్యం. అవునవును. ఎంతో డబ్బు ఉన్నా కూడా దాని స్వరం కాపాడుకుంటారు. అంటే కొంచెం ఏమన్నా ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ చాలా కాపాడుకుంటారు. వాళ్ళ మీరు అసలుకి మీ స్వరం ఎలా కాపాడుకుంటూ వచ్చారు? నేను ఇప్పుడు వరకు అంటే నా చిన్నప్పటి నుంచి అంటే చాలా టిప్స్ ఫాలో అవుతారు సింగర్స్, పెద్ద సింగర్స్. నాకైతే ఎప్పుడు గొంతు ఇబ్బంది అవ్వడం కానీ అలా ఎప్పటికీ జరగలేదు. ఇన్ని జర్నీస్ నాన్ స్టాప్గా 4 years చాలా జర్నీస్, లాంగ్ జర్నీస్ చాలా. అంటే ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కానీ రికార్డింగ్స్ ఉన్నప్పుడు కానీ వెళ్తూ వస్తూ ఉంటాను కానీ ఎప్పుడు నాకు గొంతు పరంగా ఇబ్బంది అయితే పడలేదు. ఇప్పటికైతే నేను 3 years 4 years నాన్ స్టాప్ జర్నీ చేసిన ఎప్పుడు ఆరోగ్య విధంగా కూడా నేను ఎప్పుడు క్షీణించలేదు. చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఎప్పుడైనా కానీ రికార్డింగ్ ఉందంటే ఒక లవంగం తీసుకుంటా అంతే తప్ప ఇంకేం తీసుకోను. మళ్ళీ టిప్స్ అంటే వేరేవి అవి ఇవి అని తులసాకు నమలడం నాకు అలవాటు ఉంది. సో దాన్ని ఎప్పుడైనా కానీ ఫుల్ జలుబు అయినప్పుడు అది తీసుకుంటాను. 2 days తర్వాత అది తగ్గిపోతుంది. ఫుడ్ విషయంలో ఒక ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ గొంతు రాసుకోవడం కానీ నెయ్యి తిన్నా కానీ కొంచెం దాన్ని చాలా మటుకు అవాయిడ్ చేస్తుంటారు. అంటే మీరు ఏం లేకుండా మామూలు న్యాచురల్గానే ఉన్నారు? నేను మామూలుగా అంటే ఎప్పుడైనా పండగకు వచ్చినప్పుడు నెయ్యి భక్ష్యాల్లో వాటిల్లో వేసుకున్నప్పుడు అయితే తింటా, ఎక్కువేం తిన్నాను. ఇంకా మిగతా టైంలో నేనేమి ఎక్కువ అంటే నాకు టీ అలవాట్లేదు, చాక్లెట్లు తినే అలవాట్లేదు, బిస్కెట్ తినే అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి అలవాట్లు లేవు కాబట్టి నన్ను లక్కీ. ఎందుకంటే కొంతమంది చాక్లెట్స్ అవి తినే వాళ్ళకి కూడా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది సింగర్స్కి. కొంతమంది నాకు అలవాటు లేవు కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించదు. నేను ఆ రూల్స్ ఏం పాటించాను. ఇంతవరకు మీరు పాటలు పాడుతూ బాగా సక్సెస్ఫుల్గా సింగర్ అయ్యారు. అందులో టీవీ షోలో కానీ ఉన్నారు, ఇప్పుడు సినిమాలో కూడా పాటలు పాడారు. అదే సినిమాలో మీకు నటించేందుకు అవకాశం వస్తే ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్టే. నాకు మొన్న కూడా రీసెంట్గా జబర్దస్త్లో కూడా చేశాను. అంటే అంత ఎక్కువ చేయలేదు, కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మనకు కొద్దిగా నటించడం అంత అనిపించదు. చేస్తుంటే మనకు కూడా అది పోతుంది అనమాట. కంపల్సరీ అలాంటి అవకాశం వచ్చినా నేను మిస్ చేసుకోను, ఎందుకంటే నాకు ఇష్టమే అలా నటించాలంటే. బిగ్ బాస్ లో కూడా మీకు ఏమైనా అవకాశం వచ్చిందా? బిగ్ బాస్ కూడా వెళ్ళాలని నా గోలు. అవకాశం ఏమైనా వచ్చిందా లేదంటే మీరు ట్రై చేసినారా? చెయ్యలేదు, కాకపోతే ఎప్పుడోసారి వెళ్తానని నా మనసులో ఏదైనా అనుకున్నానంటే అది కంపల్సరీ అవుతుంది. బిగ్ బాస్కి వెళ్ళాలి, నాగ్ సార్ని కలవాలి. ఇంతవరకు మీరు పెద్ద వాళ్ళని సినీ నటులు కలిసారు? వెంకీ సార్ని చూశాను, అంటే వెంకటేష్ సార్ కూడా మా షోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరినీ చూసా. చిరంజీవి సార్ని కూడా దూరం నుంచి చూశాను కానీ దగ్గరలో అయితే చూడలేంటే మా షో ద్వారా మధ్యలో సెలబ్రిటీస్ని పిలిపించినప్పుడు కానీ మా జీవాలే ఒక్కొక్కసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేయడం కూడా జరిగింది. సో నేను రామ్ చరణ్ అని ఇంకా అల్లు అర్జున్ని చిరంజీవి గారిని కలవలేదు. నాకు ప్రభాస్ అన్న ఎప్పుడైనా కానీ ఒకసారి చూడాలని చాలా ఇష్టం. నాకు మా ఫ్రెండ్ ప్రభాస్ అన్నని తిరుపతిలో చూసా. ఏంటి అది ఉంది కదా ఆది పురుష ఏంటి, అది ఫ్రీ రిలీజ్ రోజు వెళ్ళి టోకెన్స్ నాకు సింగర్ అనేసి ఫ్రీగా ఇచ్చి తిరుపతిలో మా వాళ్ళు అట్లా వెళ్ళి దగ్గర నుంచి చూసా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా, మామూలుగా జరుగుతుంటది కదా, అలా చూసి హ్యాపీగా ఫీల్. సింగర్ అయిన తర్వాతనే. ఓకే, ప్రభాస్ గారు మీ ముందు ఉంటే ఏం మాట్లాడతారో సుమన్ టీవీ ముందు ఒకసారి చెప్పండి. ప్రభాస్ అన్నది మంచి చాలా, అంటే ప్రభాస్ అన్న వాళ్ళు రాజులు, అలాంటి అహంకారం ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటాడు. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా పేద ప్రజలకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి అట్లా నాకు చిన్నప్పటి నుంచి ప్రభాస్ అన్న అంటే ఏదైనా ఇబ్బందిగా ఉండే వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. ఆ అన్న మంచి మనసు కాబట్టి నేను అన్నకి లైక్ చేస్తాను. ప్రభాస్ అన్నని ఒక్కసారి అన్నకి హ్యాండ్ పట్టుకొని చెయ్యి ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే అన్న అంటే చాలా ఇష్టం. ఆ అన్న మంచితనము, ఆ అన్న చేసే మూవీస్ ప్రతి ఒక్క, అంటే ప్రభాస్ అన్నది ఏదైనా రిలీజ్ అయిందంటే నేను మా ఫ్రెండ్ కంపల్సరీ వెళ్ళి చూస్తాం.
అలా 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 ఇష్టం నాకు. ప్రభాస్ అన్న మంచితనం, ప్రభాస్ అన్న ఇండస్ట్రీలోనే ప్రతి ఒక్కరితో మంచిగా నడుచుకుంటాడు. అంటే అహంకారం ఉండదు. ప్రతి ఒక్క పెద్ద స్టార్ అని కాదు కానీ ప్రతి ఒక్క చిన్న స్టార్తో పెద్దవాళ్ళతో అందరితో మంచిగా ఆయన ఉండే విధానం నాకు నచ్చుతుంది. ప్రభాస్ గారి కోసం ఏమైనా పాట ఏమైనా పాడారా? మీ ఫ్యాన్ అంటున్నారు కదా. అది చాలా ట్రై చేసా టీవీ షోలో. ప్రభాస్ అన్నది ఏదైనా పాట వస్తుందనేసి ఆ టీవీ షోలో అయితే అవకాశం రాలేదు. ఇంకా మీరు మిగతా ఏమన్నా మా సుమన్ టీవీ కోసం ఏమన్నా మీ ఫ్యాన్ ప్రభాస్ గారి కోసం ఓ పాట. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటా దొరా, 1000 జన్మాల రాటమై వేచి ఉన్నాని ఓ మల్లిక. ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు ప్రభాస్ అన్నది. అంటే అప్పట్లో అది బాహుబలి అప్పుడు చాలా కొత్త కదా నాకు. ఇంకా మొబైల్ తీసుకునేటప్పుడు ఆ పాట దామిని అక్కనే ఎవరు పాడారు, చాలా బాగా పాడారు. ప్రభాస్ అన్న ఇష్టం. ఓకే, చివరిగా చెప్పండి, మీరు ఏం కావాలనుకుంటున్నారు? సింగర్ అయినారు ఆల్రెడీ. అవునవును. ఇంకా మీ గోల్ ఏంటి? ఇదే చెప్తున్నా. ఇంకా నా గోల్ ఏంటంటే మంచిగా టీటీడీలోనే అంటే అక్కడ అన్నమయ్య సాంగ్స్ పాడచ్చు. ఎందుకంటే అక్కడ ఎనీ టైం మనం సింగర్స్కి ఏంటి పాడడం, ఈ చాలా కొండపైన కావచ్చు, నాదనీరాజనం, అమ్మవారి గుడిలో కింద పద్మావతి టెంపుల్స్లో అక్కడ పాడాం, నాదనీరాజనంలో పాడాం. చాలా అవకాశాలు వచ్చి చాలా మంచి సాంగ్స్ పాడి చేశాను నేను ఇప్పటికి ఆ టీటీడీలోనే. ఎందుకంటే ఆ టీటీడీలోనే నాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ టీటీడీలోనే ఒక చిన్న జాబ్ అయినా చాలు, పర్మనెంట్గా ఉండేలాగా మంచి జాబ్ చేసుకుంటూ ఆయన నా గాత్రం నుంచి పాటలు వింటూ ఆయన సేవ చేసుకుంటూ ఉండిపోవాలనేది నా గోల్. ఓకే అండి, సుమన్ టీవీ కోసం మీకు ఇష్టమైన పాటలు కొన్ని పాడండి. కంట నీరు చూసి ఆగిపోతే పాదం వెంటరాదు నీకై ఎంచుకున్న మార్గం, కంచెలన్నీ దాటి తెగువ నీకు ఉంటే చేరుకోద నిన్నే ఎంచుకున్న మార్గం. రీసెంట్గానే నేను బతుకమ్మ సాంగ్ పాడడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ, మన ఆంధ్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు కాబట్టి నేను పాడిన సాంగ్ నేను పాడడం జరుగుతుంది. తెల్లవారింది ఓయ్ పల్లె మురిసింది ఓయ్, లేవేవో లచ్చు మక్క రావేవో రాములక్క, పొద్దున్నే గడప కడిగి వాకిల్లో ముగ్గులేసి ఆడపడుచూలతో అడవి పువ్వులే తెద్దాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ తరఫున మీకు కూడా దసరా శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీ ఊరికంతా. థ్యాంక్ యూ.